ఓం నమ శివాయ. కార్తీక పురాణము 29వ అధ్యాయము. అంబరీషుడు దూర్వాసుని పూజించుట. అత్రి మహాముని అగస్త్యుల వారితో ఈ విధంగా సుదర్శన చక్రము అంబరీషునకు అభయమిచ్చి ఉభయములను రక్షించిన విధానము చెప్పి మరలా ఈ విధంగా చెప్పసాగాడు. ఆ తరువాత అంబరీషుడు దూర్వాసుని పాదములకు నమస్కరించి పాదములను కడిగి ఆ నీటిని తన శిరస్సుపై చల్లుకొని, ఓ మునిశ్రేష్ఠ, నేను సంసార మార్గమునందు ఉన్న ఒక సామాన్య గృహస్థుడను. నా శక్తి కొలది శ్రీమన్నారాయణుని సేవిస్తూ ద్వాదశీ వ్రతము చేస్తూ ప్రజలకు ఎలాంటి ఆపద రాకుండా ధర్మముతో రాజ్యపాలన చేయుచున్నాను. నా వలన మీకు కలిగిన కష్టమునకు నన్ను మన్నించండి. మీపై నాకు ఎంతో అనురాగము ఉండుట చేత తమకు ఆతిథ్యము ఇవ్వవలెనని ఆహ్వానించితిని. కావున నా ఆతిథ్యమును స్వీకరించి నన్ను నా వంశమును పావనము చేయుము. మీరు దయార్థ హృదయులు కనుక కోపముతో నన్ను శపించి మరలా నా గృహమునకు వచ్చారు. నేను ధన్యుడను. మీ రాక వలన సుదర్శన చక్రమును చూసే భాగ్యము నాకు కలిగినది. మహానుభావ, ఓ పుణ్యపురుష, నాకు మరలా మానవ జన్మ రాకుండా ఉండేటట్లు ఎప్పుడూ మీ వంటి మునిశ్రేష్ఠుల యందు ఆ శ్రీమన్నారాయణుని యందును మనస్సు గాలవాడనై ఉండే విధంగా నన్ను ఆశీర్వదించుము అని ప్రార్థించి సహపంక్తి భోజనమునకు రావలసినదిగా ఆహ్వానించాడు. దూర్వాసుడు ఆనందంతో అంబరీషుణ్ణి ఆశీర్వదించి, రాజా, ఎవరు ఎదుటివారి బాధలను తొలగించి ప్రాణములు కాపాడుదరో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారం చేయుదురో అట్టివారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు చెప్పుచున్నవి. నీవు నాకు తండ్రితో సమానమైన వాడువు. నేను నీకు నమస్కరించినచో నాకంటే చిన్నవాడువు అగుట వలన నీకు ఆయుక్షీణము కలుగును. అందుచేత నీకు నమస్కరించుటలేదు. నీవు కోరిన చిన్న కోరికను తప్పక నెరవేరుస్తాను. పవిత్ర ఏకాదశి వ్రతనిష్ఠుడవు అగు నీకు మనస్తాపమును కలిగించినందుకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తము అనుభవించాను. నీతో భోజనము చేయుట నా భాగ్యము అని దూర్వాస మహాముని అంబరీషుని కోరిక ప్రకారం సంతృప్తిగా భోజనం చేసి అతని భక్తిని ప్రశంసించి అంబరీషుని దీవించి తన ఆశ్రమమునకు వెళ్ళాడు. ఈ వృత్తాంతం అంతయు కార్తీక శుద్ధ ద్వాదశి రోజున జరిగినది. కావున ఓ అగస్త్య మహాముని, ద్వాదశి వ్రత ప్రభావం ఎంతటిదో గ్రహించితివి కదా. ఆ రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరమునందు శేషశయ్యపై నుండి లేచి ప్రశాంతంగా ఉండును. కనుకని ఆ రోజుకు అంతటి మహిమ కలిగినది. ఆ రోజు చేసిన పుణ్యము ఇతర దినములలో పంచదానములు చేసినంత ఫలము లభించును. ఎవరైతే కార్తీక శుద్ధ ఏకాదశి రోజున పూర్తి ఉపవాసం ఉండి పగలంతా హరినామ సంకీర్తనతో గడిపి ఆ రాత్రంతయు జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశి నాడు తన శక్తి కొలది శ్రీమన్నారాయణునకు ప్రీతి కొరకు దానమును ఇచ్చి బ్రాహ్మణులతో కూడి భోజనం చేయునో అట్టివారి సర్వ పాపములు ఈ వ్రత ప్రభావము వలన పటాపంచలే పోవును. ఆనాడు ద్వాదశి గడియలలోనే భోజనం చేయవలెను. మరి విత్తనము చాలా చిన్నది అయినను అదే గొప్ప వృక్షమైన విధంగా కార్తీక మాసంలో చేసిన పూజ దానాలు మనకు గొప్ప ఫలితాలను ఇస్తాయి. ఈ కార్తీక మాస వ్రతము చేసి దేవతలేగాక సమస్త మానవ కోటి తరించినది. ఈ కథను చదివిన వారికి విన్నవారికి తమ పాపములు నశించి సకల ఐశ్వర్యములు సిద్ధించును. సంతానవంతులై ఇహభోగాలను అనుభవించి సద్గతి పొందుతారు అని అత్రి మహాముని అగస్త్యునకు తెలియజేశారు. ఇది స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మండలి 39వ అధ్యాయము 29వ రోజు పారాయణము పూర్తి అయినది.